అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నాకు పండగ వచ్చిందంటే ముందు పోయేది చేతులు ముగ్గు మీదకేనండి. మార్నింగ్ కాదు అనేసి నైటే వేసి పెట్టుకుంటా అన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే 3:30 అవుతుంది. నేనైతే రెడీ కావాలి అనేసి లేచి ఇంట్లో పనంతా చేసేసి దేవుడి పూజ అంతా చేసుకొని మా ఊర్లో మా మార్కాపురంలో ఉండే చెన్నకేశవుల స్వామి గుడికి అయితే వచ్చానండి. ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఎంత బాగా చేస్తారంటే ప్రతి సంవత్సరం నాకైతే ఎటువంటి ఆటంకం లేకుండా ఆయన దర్శనం చేసుకునేటట్టుగా చేయండి స్వామి అని అయితే కోరుకుంటానండి. ప్రతి సంవత్సరం నేను ఆయన భాగ్యం అయితే నేను ఆయనైతే కన్నులారా చూడాలి అనేసి అయితే నాకైతే చాలా ఇష్టం అండి. అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఆయన దర్శనము. అందుకే అంత ఎర్లీ మార్నింగ్ అయితే అలారం పెట్టుకొని అయితే లేస్తాను నేను. నాకు అంత ఇష్టం అన్నమాట. సో చూడండి ఒక్కొక్కరు ఎంత చలికైనా కూడా ఇలా అయితే వచ్చారు అందరూ. చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఈసారి చెన్నకేశవుల స్వామి దర్శనం అయితే. నిజంగా అసలు ఒక్క నిమిషం కూడా లైన్లో నిల్చోలేదండి. అలా వచ్చాము, అలా దర్శనం అయిపోయిందన్నమాట. ఎంత చక్కగా అయిపోయిందంటే ఈసారి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడ కూడా తొయ్యడం కానీ నెట్టడం కానీ గొడవలు కానీ ఎటువంటివి లేవండి. చాలా హ్యాపీగా దర్శనం జరిగింది. మనసుకైతే ఈరోజు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అంత బాగా జరిగిందన్నమాట స్వామివారి దర్శనం అయితే. చూడండి మీరు కూడా మా మార్కాపురం చెన్నకేశవ స్వామి అయితే ఉత్తర ద్వారాన మాకైతే దర్శనం ఇస్తున్నాడండి. ఇలాగే ప్రతి సంవత్సరము నాకు ఇలాగ ఆయన దర్శన భాగ్యం కలగాలనేసి కోరుకుంటున్నానండి. వెంటనే ఫొటోస్ తీసి మా పిల్లలకైతే షేర్ చేశాను. వాళ్ళు కూడా చూసి స్వామిని మొక్కుంటారు అనేసి. అంత ఇష్టం అన్నమాట నాకు. అన్నిటికంటే వైకుంఠ ఏకాదశి అనేది నాకు ఒక వైబ్ అన్నమాట ఈ పండగ. సో ఇంకా చీకటిగానే ఉంది చూడండి, చీకట్లోనే వచ్చేసా అన్నమాట. ఇంకా ఇదంతా అయిపోయాక చెన్నకేశవుల స్వామిని ఇంకా గర్భగుడిలో ఉంటారు కదండి, ఆయన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాను. అక్కడ క్యూలో ఒక 15 మినిట్స్ అయితే టైం పట్టింది నాకు. దర్శనం అలా జరిగిందన్నమాట. సో ఫైనల్గా అయితే చెన్నకేశవుల స్వామి దర్శనం అయితే అయిపోయింది నాకు. అక్కడ ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు కలిసారన్నమాట. వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఇంకా దర్శనం ఎలా గడిచిందో కూడా తెలియలేదు నాకు. అంత బాగా అయిందన్నమాట. ఇదేనండి మా ఊరి చెన్నకేశవ. రోజు 7-8 అవుతున్నా కూడా చలిగా అనిపించేదండి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా చలి కూడా అనిపించలేదు. అదే భక్తి అంటారో మరి ఇంకేమంటారో తెలియలేదు. కానీ మొత్తానికైతే దర్శనానికైతే ఈ స్వెటరు సాల్వ్ ఏం లేకుండానైతే దర్శనం అయితే చేసేసుకున్నాను. ఇంకా తెల్లవారు కూడా అయిపోయింది చూడండి. టైం వచ్చేసి 7:30 అలా అవుతుందన్నమాట. ఇంకా కూడా రష్ వస్తూనే ఉన్నారు. ఆయన భాగ్యం దర్శనం అయితే చేసుకుంటూనే ఉన్నారండి. ఇది బయట ఉన్న గోపురం అన్నమాట, చెన్నకేశవుల స్వామి గుడికి ముందు అన్నమాట. సో ఇలా అన్ని ఫొటోస్ దిగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇదండి నా వైకుంఠ ఏకాదశి రోజు.